అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న మన సత్తెనపల్లి సుందరాంగుడు సంజన సుకన్యల ముద్దుల ప్రియుడు అంబటి రాంబాబు గారు పాపం ఆవేశంతో ప్రెస్ మీట్ పెట్టి మరి ఏదేదో మాట్లాడాడు అన్నమాట. ఏవేవో బూతులు మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఈ సోషల్ మీడియా యాక్టివిస్టుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కేసులు పెడతానంటాడు. కేసులు తీసుకోకపోతే గనక సుప్రీంకోర్టు దాకా వెళ్ళిపోతాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అవన్నీ యాక్సెప్ట్ చేసేవే, ఎందుకంటే సమాజంలో బ్రతుకుతూ ఉన్నాము. ఎదుటి వ్యక్తుల్ని గౌరవించాలి. గౌరవించడం తెలియకపోయినా వాళ్ళ గురించి నీచంగా మాట్లాడడం మాత్రం తెలియకుండా ఉండాలి. ఈ సోషల్ మీడియా అనేది నిజానికి బరితెగింపుకి ఆజ్యం పోసింది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంటూరి రవికిరణ్ అనేటటువంటి ఒక వెధవ వీడు మొదలుపెట్టినటువంటి పనులు ఇవన్నీ అన్నమాట. ఈ ఇంటూరి రవికిరణ్ అనేటటువంటి వాడు నారా లోకేష్ని లక్ష్యంగా చేసుకొని టార్గెట్గా చేసుకొని 2016 నుంచి 2019 మధ్యలో ఏ తరహా అతను నారా లోకేష్ గారిని మార్ఫింగ్లకు పాల్పడుతూ ఇష్టారీతిన ట్రోలింగ్లకు పాల్పడ్డాడో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు రాంబాబు గారు ఏదో ఇక్కడికి వచ్చి సాంప్రదాయని శుద్ధపూసని అని కబుర్లు చెప్తా ఉన్నారు, కానీ అసలు అటువంటి నీచమైనటువంటి సంస్కృతికి ఆజ్యం పోసింది, శంకుస్థాపన చేసింది ఎవర్రా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఇక సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారి పిఏ వర్రా రవీందర్ రెడ్డి అతగాడు ఏ విధంగా ప్రత్యర్థి పార్టీలను అనడం కంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడితే వాళ్ళందరినీ, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి స్వంత తల్లి కన్న తల్లి విజయలక్ష్మి గారిని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి స్వంత చెల్లి షర్మిలారెడ్డి గారిని సైతం వదిలిపెట్టకుండా నీచంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈ వర్రా రవీందర్ రెడ్డి. ఇతను భారతిరెడ్డి గారి పిఏ. అతనితో ఈ భారతిరెడ్డి గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫోటోలు బాగానే దిగుతారు. ఇక ఈ వర్రా రవీందర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని సోషల్ మీడియాలో అవాకులు సవాకులు నీచమైనటువంటి భాషను మాట్లాడడమే కాకుండా ఇతను ఊళ్ళల్లో కబ్జాలకు కూడా పాల్పడ్డాడు అనమాట. సో కోర్స్ ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ఉన్నాడు అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే మన సత్తెనపల్లి సుందరాంగుడు రాంబాబు గారు ఏదో తెగ ఆవేశపడతా ఉన్నాడు. సీమరాజా అంటాడు, కిరాకార్పి అంటాడు. ఆయన బాధ ఏందో ఆయన నోటి నుంచే విందాం. సీమరాజైనా సింహరాజైనా, అవును, కిరాకార్పి అయినా కిరికిరి కిష్టయ్య అయినా ఎవరైనా చట్టం ముందు సమానమే. వాస్తవం రాంబాబు అన్న. సీమరాజు అయినా, కిరాకార్పి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, సజ్జల రామకృష్ణారెడ్డి అయినా, విజయసాయిరెడ్డి అయినా, రాజకసిరెడ్డి అయినా, అంబటి రాంబాబు అయినా, పేర్ని నాని అయినా, వల్లభనేని వంశీ అయినా, దేవినేని అవినాష్ అయినా, కోడాలి నాని అయినా ఎవరైనా చట్టం ముందు సమానమే. చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదు. దాన్ని నిరూపించారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు చెంచల్గూడ జైల్లో 16 నెలలు ఉండవలసి వచ్చింది. ఆ చట్టానికి అందరూ సమానమే అని నిరూపించారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి పాస్పోర్ట్ సిబిఐ చేతిలో ఉంది. ఆ చట్టానికి అందరూ సమానమే కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు పిటిషన్లు వేసుకొని బతుకుతూ ఉండేటటువంటి పరిస్థితి. ఆ చట్టానికి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అయ్యుండుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు యేసు ప్రభువులాగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకొని తిరిగేటటువంటి పరిస్థితి. చట్టానికి అందరూ సమానమే. జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటే, విజయసాయి రెడ్డి అయినా ఒకటే, వాళ్ళు చేసినటువంటి మనీ లాండరింగ్ కేసులైనా ఒకటే. ఇది గుర్తుపెట్టుకో రాంబాబు అన్న అనేది నిరూపించే తాపత్రయంలో మేము ఉన్నామని మనం చేస్తున్నాం. చట్టానికి అందరూ ఒకటేనని నిరూపించేటటువంటి తాపత్రయము మీరేం పడక్కర్లేదు. ఎందుకంటే మీరు అధికారాన్ని చూసుకొని మీరు ఇష్టారీతినటువంటి మాట్లాడారు. ఇప్పుడు సీమరాజా ఎప్పుడు బూతులు మాట్లాడలేదు, కిరాకార్పి ఎప్పుడు బూతులు మాట్లాడలేదు. వాళ్ళు ఏదున్నా కూడా మీరు మాట్లాడేటటువంటి భాషను కావచ్చు, మీరు చేసేటటువంటి పనులను కావచ్చు, మీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కావచ్చు ప్రతిరోజు ప్రజల్లో ఎండగడతా వస్తూ ఉన్నారు. అది మీ దృష్టిలో బూతు అయితే కనుక రాంబాబు, సాక్షాత్తు అసెంబ్లీలో నువ్వు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన మాటలు, లోకేష్ గురించి మాట్లాడిన మాటలు ప్రజలంతా చూశారు. నువ్వు ఈరోజు శుద్ధపూస కబుర్లు మాట్లాడద్దు. ఇక తాడేపల్లి ప్యాలెస్లో ఊడిగం చేసుకుంటూ పెద్ద గుమస్తాగా పెద్ద పాలేరుగా పేరు తెచ్చుకున్నటువంటి మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని నీతి కబుర్లు చెప్తా ఉన్నారు. మనమందరం వినకపోతే మాత్రము చాలా పాపం చేసిన వాళ్ళం అవుతాం.
ఈరోజు చూస్తే నిన్ననే రాంబాబు పెట్టేటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వీళ్ళు తీసినవన్నీ చూస్తే ప్రతి ఆ బూతులు తిట్టే ప్రతి గాడిదను చంద్రబాబు నాయుడు లోకేష్ పక్కన నిలబెట్టుకుని ఫోటోలు తీసుకుని ఎంకరేజ్ చేసిన వాళ్ళని బాగా చేస్తున్నావు బేష్ అని. మన ఇక్కడ ఎవడన్నా అలాంటి తట్టుకోలే కడపంటతో ఎవడన్నా అభిమాని ఎవరన్నా బయట తిట్టే ఎవరినైనా మనం ఎంకరేజ్ చేసినట్టు కానీ సీనియర్ నాయకులు ఉన్నట్టు ఒక్కరిని చూపండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినటువంటి నీతి కబుర్లు ఏంటి అంటే కనుక ఈ సీమరాజాను ఈ కిరాకార్పిని లేకపోతే వాళ్ళ పార్టీలో ఎవరైనా కానీ బూతులు మాట్లాడితే వాళ్ళతో ఆ పార్టీ వాళ్ళు ఫోటోలు దిగారు. మనము చాలా సాంప్రదాయాలను శుద్ధపూసలం. మన పార్టీలో ఎవరైనా కానీ కడుపు మంటతో ఒకవేళ ఎవరైనా ఫోటోలు తిట్టినా కూడా మనము అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చెయ్యము, అసలు మన పార్టీ దగ్గరికి కూడా రానియము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆ ఈయన గారి పార్టీలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఈయనదైపోయింది కాబట్టి ఈయన గారి పార్టీలో ఉండేటటువంటి కార్యకర్తలు ఎదుటి వాళ్ళని అసలు తిట్టరంట, తిట్టినేది తిట్టరు. సరే, రామకృష్ణారెడ్డి గారు ఒకసారి చూడండి మీరే. ఇదిగో వర్రా రవీందర్ రెడ్డి, భారతీరెడ్డి గారి పిఏ. ఇక ఈతగారు రాసినటువంటి మాటలు కొంచెం జూమ్ చేసుకొని చదవండి, మీకే తెలుస్తాయి. ఓకేనా? ఇక సాగర్ రెడ్డి మీ పార్టీ కార్యకర్తే. ఇదిగో మార్ఫింగ్ ఫోటోలు. వర్రా రవీందర్ రెడ్డి సేము. ఆడవాళ్ళ గురించి వాళ్ళ జీవితాల గురించి ఏ విధంగా నీచంగా రాశాడో చూడండి, అనుభవిస్తూ ఉన్నాడు ఇప్పుడు. కళాసాగర్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఫోటోని ఇలా, ఇగో నారా లోకేష్ గారిని ఇలా, లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి అందరూ వాళ్ళే. చూడండి ఈ రాతలు చూడండి. వర్రా రవీందర్ రెడ్డి గాడు వీడు మనిషే కాదు అసలు. వీడికి నిజం చెప్పాలంటే వీడికి ఉరిశిక్ష ఒక్కటే వేయాల. ఈయన్ని లైఫ్ టైం జైల్లో పెట్టినా కూడా పెద్ద ఉపయోగం ఉండదు, ఈయన్ని ఉరిశిక్ష వేయాల్సిందే. పాప మా అమ్మాయి అరుణ అని చెప్పేసి జనసేన పార్టీకి సంబంధించినటువంటి మహిళ. ఆ అమ్మాయి ఒక సందర్భంలో చిన్న గొడవ అయ్యి దెబ్బలు తగిలి హాస్పిటల్లో పడుకుంటే ఆ ఫోటోని తీసుకొని వచ్చి వాడు రాసినటువంటి రాతలేంటో చూడండి. వీడు చూడండి బట్టలిప్పి మరీ కూర్చుంటాడంట, అంత పోటుమ కూడా మరి. ఇక కిరాకార్పి గురించి రాసినటువంటి రాతలు. ఇక సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయలక్ష్మి గారి గురించి రాసినటువంటి రాతలు ఇవి. షర్మిల వైఎస్ఆర్కి పుట్టిన బిడ్డ కాదు. ఎవరు రాసింది ఇది? వర్రా రవీందర్ రెడ్డి, భారతీరెడ్డి గారి పిఏ. వైఎస్ విజయమ్మ బిడ్డ మాత్రమే అంటే అర్థం ఏంటి? రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు, కేవలం విజయలక్ష్మికి మాత్రమే పుట్టింది అంటే అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి తల్లికి అక్రమ సంబంధాలు అంటగడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి భార్య పిఏ. ఎవరితో పట్టుకొని కనిందో విజయమ్మని అడగండి అంట డైరెక్ట్గా. ఇట్లాంటోన్ని పిఏగా పెట్టుకొని మరీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇక ఇక్కడ చూడండి మార్ఫింగ్ ఫోటో కూడా అనమాట. మార్ఫింగ్ ఫోటో వేసి ఇంతకు నువ్వు ఎవరితో పడుకున్నావు విజయమ్మ గారు అని చెప్పేసి రాసేటాడు. ఇట్లాంటోన్ని ఊరికే వదిలిపెడతారా? జగన్మోహన్ రెడ్డి గారు మీ తల్లిగారిని తిడితే మీకు సమ్మగా ఉందేమో కానీ రాజశేఖర్ రెడ్డి గారి సతీమణిని ఇట్లా మాట్లాడితే ప్రత్యర్థులకు సైతం ఒళ్ళు రగిలిపోతుంది. మీకేమనిపిస్తుందో మాకేమనిపించట్లేదు. వర్రా రవీందర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత అండి? ఆయన రాష్ట్రం కోసం 75 సంవత్సరాల వయసులో కూడా అహర్నిశలు కష్టపడతా ఉంటే వాడు రాసిన రాతలు ఏంటి? ఆ అందానికి అభినయానికి ఎంతైనా ఇవ్వచ్చు. వీడి బొల్లి ఇంకా ఆ రాతలు మనం చదవలేము. పాపం మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రం ఏదో సాంప్రదాయని సుప్పిని ఆ రేంజ్ లో కబుర్లు చెప్తా ఉన్నాడు, నీతి కబుర్లు అనమాట. ఏది మళ్ళా ఇందాం ఒకసారి. మన ఇక్కడ ఎవడన్నా అలాంటి తట్టుకోలే కడపంటతో ఎవడన్నా అభిమాని ఎవరన్నా బయట తిట్టే ఎవరినైనా మనం ఎంకరేజ్ చేసినట్టు కానీ సీనియర్ నాయకులు ఉన్నట్టు ఒక్కరిని చూపండి. జగన్మోహన్ రెడ్డిని చూపిస్తాం. ఎందుకంటే ఆయన గారు ఒక మానసిక వికలాంగుడు కాబట్టి ఆ మానసిక వికలాంగుడి యొక్క మానసిక వైకల్యాన్ని సంతృప్తి పరచడం కోసం మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఈ విధంగా సైకోల్ మాదిరిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇంకా వాస్తవానికి మీ పార్టీ నుంచి బయటికి వచ్చేసినటువంటి బాలినేని కావచ్చు, వాసిరెడ్డి పద్మ కావచ్చు, ఇంకా ఎవరెవరైతే బయటకు వచ్చారో వాళ్ళంతా చెప్పింది మేము మర్చిపోలేదు, ప్రజలు మర్చిపోలేదు. వాళ్ళు ఏమన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఉగ్రవాద శిక్షణా శిబిరం. అక్కడ ప్రత్యర్థుల్ని నీచంగా మాట్లాడించడానికి ప్రత్యేకంగా ఒక వ్యవస్థ పెట్టారు. ఆ వ్యవస్థకు హెడ్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన గారు బూతులన్నీ స్క్రిప్ట్ రూపంలో రాసిస్తారు, వాటిని మాత్రమే చదవమని చెప్తారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళల్లా చెప్పడం. ఓకేనా?
ఇప్పుడు అదే సజ్జల రామకృష్ణారెడ్డి నీతి కబుర్లు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ గుడిసేటి పనులు. తన పార్టీ నాయకులకు ఇష్టారీతిన బూతులు మాట్లాడండి అని చెప్పేసి స్క్రిప్ట్లు రాసేటటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నీతి కబుర్లు చెప్తా ఉన్నాడు. చూడండి అయ్యా, వినేవాడు ఎర్రిపప్పు అయితే చెప్పేవాడు సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ఇట్లుంటుంది ఆ వారం వీళ్ళతో. ఇట్లాంటి సైకోలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాడుతూ ఉన్నారు, పోరాడుతూనే ఉంటారు ఇంకా. ఎందుకంటే మన దరిద్రానికి ఇట్లాంటి సైకోలను సపోర్ట్ చేసేటటువంటి మంద ఇంకా 40% ఉంది ఆంధ్రప్రదేశ్లో. అది మన దౌర్భాగ్యం. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.